తింటున్నాం లేదా? కానీ వాళ్ళు లేచి పరిగెత్తుతున్నారా? ఇక అంతే, ఎన్ని తిన్నా బియ్యం మాత్రం అయిపోతుంది, కానీ వాడి ద్వారా కన్నాం కాబట్టి వాడిని అంతే చూసుకుంటాం. మనం యేసు ప్రభువును కూడా ఈరోజు నిన్ను ఆయన ఆలోచిస్తాడు, నిన్ను అంగవైకల్యంగా పుట్టిందిలే, ప్రైజ్ ది లార్డ్, నా వైపు చూడండి, హల్లెలూయా. ఈరోజు అంగవైకల్యంగా పుట్టినోడిని మనం ఏం చేస్తాం? కన్నాం, చంపుకోం కదా అని పెడతానే ఉంటాం. ఈరోజు యేసు ప్రభు కూడా అదే అనుకుంటాడు నీ గురించి, ఫలింపు లేకపోతే. ఆత్మీయంగా పుట్టిందిలే కానీ కొద్దిగా చిన్నప్పుడు వేయాల్సిన పోలియో మందులు వేయలేదు కాబట్టి అంగవైకల్యంగా పుట్టింది, ఇంకేం చేస్తాం అనుకో. పుట్టావు కాబట్టి నరకానికి పంపించలేక ఎటొకటి పరలోకాన్ని తీసుకొని పోతాడు. అయితే యేసు ప్రభు ఆశించేది ఏంటంటే నీ నుంచి నా నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి ఆయన ఫలింపును ఎదురు చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు. ప్రభు అన్నిట్లో సమృద్ధినిచ్చాడు. మరి ఏం చేసావు దేవుని కోసం? నువ్వు ఏం చేసావు? ఒక్కనైనా రక్షించావా? ఒక ఆత్మనైనా రక్షించావా? ఎందుకు పాస్టర్ గారు పదే పదే ఈ మాట చెప్తున్నారు? ఎప్పుడు కూటం పెట్టినప్పుడల్లా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆత్మల విలువ ఇప్పుడు అర్థం కాదు. ఆత్మల విలువ, దాని మహిమ, దాని ఘనత రేపు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని విలువ అర్థం. ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా ఒక ఆత్మ రాదు. ఆదివారం కాదు, పండగ రోజు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి వెళ్ళి గురువారం రోజు వెళ్ళాము. ఇక్కడే దగ్గర 6:30 అటు అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి బయలుదేరేసరికి 6:30 అటు అయింది, ఇంటికి వెళ్ళకి 8 అటు అయింది. ఆ రోజు ఇంటికి కూడా ఉండి మళ్ళీ పొద్దున్నే శుక్రవారం ప్రేయర్కి పోయి శుక్రవారం నుంచి ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు ఒక వ్యక్తి రక్షణకి సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి రక్షణకి. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పవచ్చు, అక్క ఈరోజు శుక్రవారం, శనివారం ఒకరోజు అవును ఉంచితే ఆదివారం బాప్తిస్మం ఇవ్వచ్చు అక్క, నేను వచ్చింది, రాత్రి వచ్చింది, నడువులు నొప్పులు పడుతున్నాయి అక్క అని చెప్పవచ్చు. అవునా? చెప్పుకోవచ్చు. ఇబ్బంది ఏమంటారు? సరే పాస్టర్ గారు అంటారు. అవునా? ఎంత వాక్యం చెప్పి ఎంత అందించిన నేను అలాగే చెప్పాను అనుకో, నా మాటలు నిజంగా ఉండవు. నేను చెప్పింది అది మా పాస్టర్ గారు మాటల వాడికే కానీ క్రియల్లో లేదు. నేనే ఒక పక్క నుంచి మీరు ఆత్మలు రక్షించండి కష్టపడండి అని చెప్తా, మీరు చేయండి నేను మౌనంగా ఉంటానని వెళ్ళాను. మళ్ళీ 3-4 మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చాము. దేవుని మహాకృప బట్టి శుక్రవారం దినాన ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది. అంటే ఏ విధము చేత నేను రక్షించుకోవాలి, 4 జీవితాలను బాగు చేయాలి. నా దేవుని ప్రియులారా, ఒక్క మాట మనసులో పెట్టుకోండి. తిమోతి ఆత్మీయ జీవితం అభివృద్ధిలో ఉంది. తిమోతిని కనుక మనం చూసుకుంటే ఆత్మీయ కుమారుడు నుంచి శిష్యుడికి అయ్యాడు, శిష్యుడి నుంచి జత పనివాడిగా అయ్యాడు, జత పనివాడి నుంచి దైవజనుడిగా అంచెలంచెలుగా మార్పు అభివృద్ధి తన జీవితంలో కనపడింది. ఈరోజు సూటిగా దేవుడిని అడుగుతున్నాడు, నీలో అభివృద్ధి ఉందా? లేకపోతే నువ్వు అక్కడే ఉన్నావు, ఆత్మీయ పసిపిల్లలాగే ఉన్నారా? లేకపోతే ఒక దైవజనుడిగా ఆ స్థాయికి రావాలని ఆశ ఉందా? ఒకవేళ ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని నా ప్రభు తృప్తిపరచును గాక. ఆ దేవుని ప్రియులారా, ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి, ఈ మాటల ప్రకారం జీవించండి. నెక్స్ట్ ఇయర్ 2026లో ఈ మాట నేను అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ఇంతే చూస్తాం, ప్రార్థన చేస్తావు, వెళ్ళిపోతావు. నేను అడిగినప్పుడు నువ్వు బెక్కమొక్క వేసుకుని చూసినా నిన్ను కొట్టనో తిట్టనో ఏమన్నో అడిగేవాడు అక్కడ ఉన్నాడు పరలోకంలో. ఎవరు అడిగేవాడు? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని,
ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై కష్టించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. చప్పట్లు కొడదాం. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. స్తోత్రం. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఇల్లు ఇచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లు ఇచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవ
నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏ చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. 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 ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, నీ కోసం నీవు నన్ను చూశావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. 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 ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ సేవలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. 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 ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ప్రభునికి అన్ని సమృద్ధినిచ్చాడు, సమస్తము ప్రభునికి ఇచ్చాడు. ఒక ఆత్మని రక్షించావా, ఒక జీవితాన్ని వెలిగించావా, అడుగేసేని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా అందరూ కళ్ళు మూసుకొని ఆత్మనైనా కళ్ళు మూసుకొని రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకోసం ఏం చేశానయ్యా, ఒక్కరినైనా సమస్తం ఇచ్చావు, ఒక ఆత్మనైనా ధనమునిచ్చావు, నీకై ఘనతనిచ్చావు, శ్రద్ధ నిలిపావు, ఒక ఆత్మనైనా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఒక ఆత్మని రక్షించావా, నీకై వెలిగించానా, ఒక ఆత్మనైనా రక్షించావా, ఒక్కడినైనా ఒక కుటుంబాన్ని బాగు చేశావా, రక్షించానా, నీకై వెలిగించానా, యేసయ్య అడుగుతున్నాడు నిన్ను, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా స్తుతి రక్షించానా, నీకై వెలిగించానా, నాకు కృపనివ్వయ్యా, ఒక్కడినైనా ఆత్మను రక్షించడానికి కృపనివ్వు, రక్షించానా, నీకై వెలిగించానా, అనేక జీవితాలను బాగు చేయడానికి కృపనివ్వు, ఒక ఆత్మనైనా ఆత్మను రక్షించడానికి నాకు కృపనివ్వు, నీకై వెలిగించానా, నీకై అనేక జీవితాలు వెలిగించాలి, ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, యేసయ్యా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఆమేన్, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, ఒక్కరినైనా రక్షించావా, రక్షించానా, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, అడుగు యేసయ్య పాదాలు పట్టు, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా ఆత్మను రక్షించడానికి నాకు కృపనివ్వయ్యా, నీకై నీ ఆత్మతో నిపుణైనా ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా ఈ సంవత్సరంలో చివరి ఆదివారం ఇదే, నీకై వెలిగించానా, ఇన్ని ఆదివారాలు దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, స్తుతి, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై వెలిగించానా, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇల్లు ఇచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా, ఇల్లు ఇచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా, ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా, ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని, ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా, ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా,
ఇన్ని ఇచ్చిన నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేశావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. అందరం అడుగుతాం, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నిన్నే ఎదిరించానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. యేసయ్యా, యేసయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. తండ్రి, నీకు ఏది తక్కువ చేయాల, అన్నీ ఇచ్చావు. ప్రాణమిచ్చో, బుద్ధినిచ్చో, శ్రద్ధ నిలిపావు, ధనాన్నిచ్చో, ఘనతనిచ్చో, ఇల్లునిచ్చో, వాహనమిచ్చో, అన్నీ ఇచ్చిన నీ పని చేయలేకపోయానే. ఒక ఆత్మను కూడా రక్షింపలేకపోయానే. ఈ 2025 మొత్తం కాపాడుకుంటూ వచ్చావు కదా, 2025 మొత్తం శ్రద్ధ నిలిపావు కదా, 2025 మొత్తం ఘనతనిచ్చావు కదా, ఈ 2025 మొత్తం పోషింపుకుంటూ వచ్చావు కదా. అయినా నీ కొరకు ఒక ఆత్మను రక్షించలేక, ఒక జీవితాన్ని కూడా వెలిగించలేకపోయానే. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఈ అజ్ఞానిని జ్ఞాపకము చేసుకోయ్యా, ఈ వెరివారిని జ్ఞాపకము చేసుకోయ్యా. యేసయ్యా, అడుగుతున్నాం, ఒక్క అవకాశమే నాయనా, ఒక్క అవకాశమే నాయనా. 2026లో నీ కొరకు ఫలిస్తామయ్యా. 2026లో నీ కొరకు అనేక ఆత్మలు రక్షిస్తామయ్యా. 2026లో మా బ్రతుకు నీ సేవ కొరకు నా తండ్రి అంకితం చేస్తాం. దేవా, అతి కృపనివయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. అవకాశమే అయ్యా తండ్రి. తండ్రి, మా అందరం నీ ఆత్మ నింపండి,
ఈ శక్తిని అనుగ్రహించండి. ఆత్మలకు సువార్త ఎలా అందించాలో సమయోచితమైన జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. ఈ సమయం పోతే మళ్ళీ సంపాదించుకోవాలి. 2026 నా తండ్రి ఫలవంతంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. ఈ 2026 నా తండ్రి ఆశీర్వాదకరమైన బాటలు మమ్మల్ని నడిపించండి. అందరం అడుగుతున్నాం. ఈ 25లో నా తండ్రి నీ పనిలో సరిగ్గా శ్రద్ధ నిలపలేకపోయాం నా తండ్రి, సరైన భారంతో చేయలేకపోయాం. అయితే సంఘంగా అడుగుతున్నామయ్యా, మమ్మల్ని మందించండి, క్షమించండి, లోపాలు సరిదిద్దండి. పరిచర్యకి ఏదైతే ఆటంకాలుగా ఉన్నాయో మా కుటుంబాల్లో వాటన్నిటిని తొలగించండి. ధారాళంగా నీ సువార్తలో నా తండ్రి మేము కొనసాగాలి. సమయమందును అసమయమందును, రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, నా ప్రభు పనిలో నా దేవుని సేవలో వాడబడాలి. అట్టి కృప అట్టి కృప అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, నిజంగానే ఈ 2025 అంటే సేవ చేశాము. 2026 సంపూర్ణంగా సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏంటంటే అసంతృప్తి మీకైనా నాకైనా, అవునా? సేవ కొన్ని కుటుంబ పరిస్థితులు బట్టి ఆగాల్సి వచ్చింది. ప్రార్థన చేసుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి. పరిచర్యకి ఏ ఆటంకాలు ఉండకూడదు ప్రభు అని 2026 నేను ఏం చెప్పాను, క్రిస్మస్ రోజు నీ పక్కన స్థలం ఖాళీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇటు ఖాళీగా ఉంది, అటు ఖాళీగా ఉంది. 26లో మనకి ఖాళీ కనపడకూడదు, మొత్తం ఫుల్ అయిపోవాలి. మొత్తం ఫుల్ అయిపోవాలి. కష్టపడండి, ఆత్మలు రక్షించండి, ప్రభు సేవలో వాడబడండి. అయితే ఈ సమయాన హృదయపూర్వకమైన అర్పణ సమర్పిస్తూ ఒక చిన్న పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఇదే పాట పాడుకుందాం. పాట పాడుకుంటూ మనకు కలిగిన దాంట్లో ప్రభు పరిచర్లోకి సహకార్యంగా హృదయపూర్వకమైన అర్పణ సమర్పిద్దాం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం నీవు నన్ను, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. చప్పట్లు కొడదాం. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటనిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా,
మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నేను నిన్నే ఎదిరించానా, ఇన్ని ఇచ్చిన నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో ఇస్తానయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఎంతటితో ప్రార్థన ముగిసింది. అయితే చివరిలో 2 మాటలు మీకు చెప్పి ముగిస్తాను. కొంతమంది పరిచర్యకి పేర్లు ఇచ్చారు స్టార్టింగ్ దినాల్లో, అయితే కొందరు కలవలేకపోతున్నారు. ప్రైజ్ లార్డ్. అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ కలిగిన దాంట్లో పరిచర్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, చేస్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్లో అందరూ అయితే పేర్లు ఇచ్చారో అందరూ పరిచర్లో కలవలేకపోతున్నారు. కనుక మీ అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే, పరిచర్య చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు, ప్రభు సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు, భోజనాల పరిచర్య, అదే ఉండే పరిచర్య కానీ, పొద్దున్న అక్కోళ్ళు వాళ్ళు వచ్చి ఉండాల్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కొంత సపోర్ట్గా ఉన్నారనుకో, త్వరగా పూర్తయిద్ది, త్వరగా అందరూ ప్రార్థనలో కూర్చోడానికి అవకాశం ఉండిద్ది. దయచేసి గుర్తించండి. ఇంకా మందిరం శుభ్రం చేసే పరిచర్య కానీ, బలిపీఠం శుభ్రం చేసే పరిచర్య కానీ, అంట్లు దొవ్వే పరిచర్య కానీ, ఈ సౌండ్ సిస్టమ్ పరిచర్య యవనస్తులైన వాళ్ళు, ఎందుకంటే ప్రభు మనకి పరిచర్యని ఇస్తున్నాడు. చిన్న చిన్నగా నూతన ఆత్మల్ని సంఘంలో చేరుస్తున్నాడు. అయితే పరిచర్య ఎక్కడ బ్రేక్ కాకూడదు. ఒకరు పోయిన తర్వాత, ఇప్పుడు తిమోతి పౌలుకి ఎలా అయ్యాడు? జత పనివాడు అయ్యాడంట. జత పనివాడు. ఇప్పుడు ఒక వ్యక్తి రానప్పుడు ఆ వ్యక్తి స్థానంలో ఇంకో వ్యక్తి వచ్చి చేసేటట్టుగా ఉండాలి. అబ్బాయి రాలేదు కదా అని మనం ఆగకూడదు. అర్థమవుతుందని చెప్పేది. ప్రార్థన అయిపోయింది, ఒక్క మాట చెప్పి ఆశీర్వాద ప్రార్థన ఇద్దామని. భోజనాలు ఉండే పరిచర్య, భోజనం పరిచర్యకి ఇంకా ఆ పరిచర్య చేయాలి ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే పెందలకాడి రండి. వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు దీవించబడతారు. ఇది ఎవరి పని? చాలామంది పనా? యేసురాజు అన్న పనా? నీ పనా నా పనా? ఎవరిది? దేవుని పని. దేవుని పని. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఈ పరిచర్లో ఇన్వాల్వ్ అవ్వాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నా. పేర్లు ఇచ్చారు కానీ వాటిని సంపూర్తిగా నెరవేర్చలేకపోతున్నారు. భోజనాలు వడ్డించేటప్పుడు కూడా ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నా. అయితే ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు పరిచర్లో ఉంటారని ఈ మాట తెలియజేస్తున్నా. ఏంటిదంటే, భోజనాలు వడ్డించేటప్పుడు క్రమ పద్ధతిలో ఇవ్వండి.
ఒకళ్ళు ప్లేట్లు ఇచ్చేవాళ్ళు ప్లేట్లు, గ్లాసులు ఇచ్చేవాళ్ళు గ్లాసులు, పచ్చడి వేసేవాళ్ళు పచ్చడి, సాంబారు పోసేవాళ్ళు సాంబారు, అన్నం వేసేవాళ్ళు అన్నం తీసేవాళ్ళు కూడా. ఎంతమంది ఆడున్నారని అంటే మనమే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కడే ప్లేట్ ఇవ్వాలి, ఎలా అన్నం వేసుకొని రావాలి, పచ్చడి వేసుకొని రావాలి, సాంబార్ వేసుకొని రావాలంటే ఒక నూతన ఆత్మ మన సంఘంలోకి వచ్చినప్పుడు ఎంత లేట్ అయినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. క్రమం లేదు. ఎందుకంటే మీరంతా మనోళ్ళు. అందరికీ చెప్తున్నా, క్రమ పద్ధతిలో చేయండి. ఇంకోటి ఏంటంటే ఒక్క పరిచయలోనే ఆగమాకండి. ఒక పరిచయం అయిపోయింది, సపోజ్ సౌండ్ సిస్టమ్ పరిచయం ఉంది, సౌండ్ సిస్టమ్ సర్దటం తీసుకెళ్ళడం అయిపోయింది, ఇంకా కొంత పరిచయం ఉంది. ఆ పరిచయం చేసిన వాళ్ళు ఇది కూడా చేయాలి. అవునా? ఇది కూడా చేస్తే ఆ పని త్వరగా పూర్తయింది. షాపులు వేసే వాళ్ళు ఉన్నారు, షాపులో ఒకటి చేసిన ఆ పరిచయం అయిపోయిందని మౌనంగా ఉంటాం కాదు. షాపులు అయిపోయింది, ఇంక నెక్స్ట్ పని ఏదనేది చూసుకోవాలి, పని వెతుక్కోవాలి. దేవుని పని విషయంలో ఎలా ఉండాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు దాకా మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్లో రోడ్డు మొత్తం 500 రూపాయల నోట్లు పడి ఉండే. ప్రైజ్ లార్డ్. 500 రూపాయలు నోట్లు పడ్డాయి. నీకు కనపడింది. ఒకటి తీసుకునేదమ్మా ఇంకోటి కనపడింది. అవునా? తీసుకునే రందులో రోడ్డును చూడకుండా తీసుకుంటానే వెళ్ళిపోతావు. అవునా? ఎవరైనా చూస్తున్నారు లేదన్నది కూడా చూస్తే వాడికి వాటా ఇవ్వాలేమో, వాళ్ళు తీసుకుంటారేమో అని మొత్తం నువ్వే తీసుకుంటావా లేదా? ఏందండి, ఎప్పుడు రోడ్డు మీద డబ్బులు దొరకలా మనకి? చాలా దొరికినాయి కదా. ఇప్పుడే దొరకట్లా. దేవుని నమ్ముకున్నా కానించి, దేవుని నమ్ముకో ముందు చాలా దొరికినాయి. అప్పుడైతే వాడుకున్న వాళ్ళు ఇప్పుడైతే వాడుకోకూడదు కదా, వాళ్ళకి ఇచ్చేయాలి కదా.